హాయ్ గాయ్స్, మేమైతే యాక్చువల్లీ ఇది జనవరి 31 రోజు మేము పాండిచేరి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక రెస్టారెంట్లో ఇది పెట్టారు ఎలిఫెంట్. బాబు అయితే కొద్దిసేపు బాగా ఆడుకునేసాడు అక్కడ. ఫుడ్ తిన్న తర్వాత యాక్చువల్లీ 3 o'clock అయింది ఆ టైంకి. సో తినేసి బాగా ఇంకా అక్కడ ఆడుతూ అలా తిరుగుతూ ఉన్నాడు. అసలు షూస్ వేసుకోమన్నా కూడా వేసుకోలేదు. ఇంకా ఎలిఫెంట్ చూసి మా బాబు అయితే ఎలా ఎలా అంటాడనమాట. సో అలా బాగా ఎంజాయ్ అయితే చేశాడు, బాగా తిరిగాడు. తర్వాత ఇంకా మేమైతే ముందే అంటే తర్వాత లంచ్ చేసుకున్నాము. చేసిన తర్వాత ఇంకా ఇది అయితే పాండిచ్చేరి బీచ్ అనమాట. బీచ్ దగ్గర స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 9:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ ఇంకా బెలూన్ కనిపించింది, బాబుకి లైట్స్ ఉన్నాయని చెప్పేసి ఒకటి ఎల్లో కలర్ బెలూన్ని చూస్ చేసుకున్నాము. స్మైలీ అనమాట, అది తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటి, ఇంకా మాతో పాటు అదే ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారండి కదా, చిన్న బాబు అనమాట. తర్వాత మేమైతే ఇంకా ఇక్కడ ఈ బెలూన్ అయితే తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబు ఇంకా దీంతో అలా కొద్దిసేపు అలా మనం పట్టుకొని ఉంటాడని చెప్పేసి మేము అలా ఒకటి బెలూన్ తీసేసుకున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. డెకరేషన్ అయితే అదిరిపోయింది అక్కడ, చాలా డెకరేషన్గా ఉంది. చాలా మెంబర్స్ జాన్ ఫస్ట్ కదా, సో మార్నింగ్ జాన్ ఫస్ట్కి నైట్ గాలా అవన్నీ పెట్టారని చెప్పేసి చాలామంది అక్కడ చాలామంది వచ్చారు. అండ్ ఇంకొక దగ్గర వచ్చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్, ఒక సాంగ్స్ అండ్ డ్యాన్సెస్ అయితే అక్కడ పెట్టేశారు. అది కూడా మీకు ముందు చూపిస్తాను. చూడండి, ఇలా నేను నియర్ టు ఇంకా రాక్ బీచ్కి ఇప్పుడు నియర్ దగ్గర ఉన్న టైంలో చూస్తే ఇలా అన్ని ఎవ్రీ ప్రతిదీ ఇలా డెకరేషన్ చేసేసారనమాట. బాగా లైట్స్తో మనం అక్కడ వెళ్ళగానే మనకు తెలిసిపోతుంది, ఫుల్ లైట్స్ ఇవన్నీ ఫుల్ డెకరేషన్ అలా చేశారు. అండ్ ఇక్కడైతే చూడండి ఈ ట్రీస్ ఇవన్నీ బాగా అనిపించాయి. దాని తర్వాత కొంచెం ముందర వెళ్తే ఇది ఒక ఏమంటారు, ఒక శివుడి లాగా అట్లా కొంచెం డెకరేటివ్గా చేశారనమాట. బాగుంది చూడండి, డెకరేషన్ మొత్తం చాలా బాగుంది. అండ్ ఎంతోమంది ఉన్నారు, చాలామంది పీపుల్స్ అయితే అసలు మనం ఇంకా తర్వాత ఇక్కడ యాక్చువల్లీ మేము రాక్ బీచ్కి వెళ్దాం అనుకొని లేట్ అయ్యింది కదా, సో అక్కడంతా కట్టెలతో ఫుల్ క్లోజ్ చేసేసారనమాట. సో బయట నుంచే నేను వీడియో తీసుకున్నాను. అండ్ నైట్ టైం అయితే అక్కడ అలా ఉండదు, సో ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే అక్కడ నిలబడి ఇలా చూసుకుంటూ ఉండడానికి. అండ్ గాలా ఒక సైడ్, ఇంకో సైడ్ వచ్చేసి పబ్ లాగా డ్యాన్సెస్ వేస్తూ చాలామంది ఉన్నారనమాట. ఇఫ్ ఎనీవన్ ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే ఓన్ ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ ఇలా ఎవరైనా పెయిర్స్ కపుల్స్ వెళ్ళాలనుకుంటే పాండిచ్చేరికి నైట్ ఇలా బాగా జరుగుతుంది. మనం చాలా ఓపిక్గా వెళ్ళి అక్కడ చూడాలనుకునే వాళ్ళు నైట్ వరకు స్టే చేయొచ్చు. మేమైతే చిన్న బాబు ఉన్నాడు కదా నాకు, అందుకోసమని మేము అరౌండ్ 10:30 ఆ టైంలో మేము 11 అవుతుంది అనుకుంటా మోస్ట్లీ, ఆ టైంకి మేము ఇంకా వెళ్ళిపోయాము. ఇలా చూడండి, అక్కడ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ మనం ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు. ఒక ప్రొజెక్టర్ లాగా పెట్టేసి ఇక్కడ పెట్టారనమాట. అండ్ చాలా లాంగ్లో డిస్టెన్స్లో నుంచి ఉన్నాం మేము, సో నేను దానివల్ల దీన్ని చూపిస్తున్నాను. మనం పక్కనే అక్కడ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ లైట్స్ ఇలా వస్తున్నాయి కదా, అక్కడ చూసినట్టయితే అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా దూరంగా ఉండాలో కనిపించదని చెప్పేసి వీళ్ళు ముందర ఒక స్క్రీన్ పెట్టారు. ఈ స్క్రీన్లో అయితే మేము చూస్తూ ఉన్నాము. బట్ అది పాండిచ్చేరి కదా, అక్కడ ఉన్న సింగర్స్ మనకు అంత ఐడియా లేదు. బట్ ఏదో చూడాలి అనేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది అక్కడ డ్యాన్స్ కూడా వేస్తున్నారు. మీరు బాగా గమనించినట్లయితే వాళ్ళు వేసే సాంగ్స్కి, వాళ్ళు పాడే సాంగ్స్కి వీళ్ళు డ్యాన్స్ వేస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. మనము యాక్చువల్లీ ఇలా వెళ్ళినప్పుడు ఇలా డెకరేషన్ ఉందా లేదా ఇవన్నిటికన్నా మనం ఎంత ఎంజాయ్ చేసామనేది మెయిన్ థింగ్ అనమాట. మనకు చూసిన వెంటనే మనకు ఒకటే అనిపించింది, ఓ ఇంతమంది జనాలు ఎంజాయ్ చేద్దామంటే బాబు కొంచెం క్రాంకీ అయిపోవడం వల్ల మేము వెళ్ళిపోయామన్నమాట. సరే అని చెప్పేసి నేను ఒక 2-3 వీడియోలు అలా బీచ్వి తీసేసుకున్నాను. చూడండి లైట్స్ అండ్ అన్నీ, అంటే మీకు చూపించడం కోసమే నేను వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా వెళ్ళే వాళ్ళు ఉంటే పాండిచ్చేరి ప్లాన్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. వెళ్ళిన తర్వాత మనం ఎంజాయ్ అయితే చేస్తాము. బట్ ఆ డే నుంచే స్టార్ట్ అవ్వాలి. 31 మనం మార్నింగ్ నుంచే ఉన్నట్లయితే ఆ బీచ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము తర్వాత తంజావూరు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒక 1000 సంవత్సరాల శివాలయం ఉంది. సో పాండిచ్చేరి అయిపోయిన తర్వాత అక్కడ ఒక బీచ్ కూడా వెళ్ళేసి అది వెళ్ళే దారిలో ఇంకో బీచ్ కూడా చూసుకున్న తర్వాత కంటిన్యూ టు తంజావూరు టెంపుల్ కొట్టామన్నమాట నెక్స్ట్ డే. ఇది జనవరి 1 రోజు అనమాట ఈ జర్నీ అంతా.
సో వెళ్ళేటప్పుడు మంచిగా లొకేషన్ అదంతా మంచిగానే అనిపించింది. తర్వాత అక్కడ ఒక బీచ్ సడన్గా కనిపించేపటికి అక్కడ వెళ్ళాము. సో బీచ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము ఇక్కడ కూడా. బట్ మేమైతే ఆ రాక్ బీచ్లో ఒక నైట్ మాత్రం వెళ్ళాం కాబట్టి మేము అక్కడ లోపలికి వెళ్ళలేదు. బట్ ఈ బీచ్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. నేను, మా వారు అండ్ మా బాబు కూడా మంచిగా వాటర్లో దింపి మంచిగా ఎంజాయ్ చేసాం. బట్ కొంచెం సన్నీగా ఉండింది. సో కొంచెం ఉన్నా కూడా మేమైతే క్యాప్స్ వేసుకొని అలా ఫుల్ ప్రొటెక్టివ్గా వెళ్ళిపోయామన్నమాట. తర్వాత ఇదే తంజావూరు టెంపుల్ అనమాట. 1000 సంవత్సరాల గుడి అని అంటారు ఇక్కడ. చాలా ఫేమస్. చాలామంది ఇట్లా వెళ్ళాలి అనుకుంటే ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా మీరు పాండిచేరి వెళ్ళిన తర్వాత ఇంకా 200 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ వీడియో